విజయనగరం జిల్లాలో సుమారుగా 1,20,000 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. అందులో 90,000 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమిలో వరిని పండిస్తున్నారు. అయితే మన జిల్లాలో జనరల్‌గా వరి పండిస్తున్నారు గానీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు మనం ఏ రైస్ తింటున్నాం, ఎటువంటి వరి పండిస్తున్నారు, అసలు ఏ వెరైటీస్ పండిస్తున్నారనేది చాలామందికి తెలియని అంశం. సో, అయన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మన జిల్లాలో సుమారు 90,000 హెక్టార్లకు పైగా వరి పండిస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రతిరోజు రైస్ తింటున్నామని తెలుసు తప్ప, ఏ వెరైటీ తింటున్నామని తెలియదు. మనం ఏ వెరైటీని ఎక్కువగా పండిస్తున్నాం, ఏ వెరైటీ రైతులకు అనుకూలంగా ఉంది? విజయనగరం జిల్లాలో చూసుకుంటే దాదాపు 90,000 హెక్టార్లలో వరిని పండించడం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే విజయనగరం జిల్లాలో పండించే రకాల్లో శ్రీధృతి అంటే MTU 1121 అనే రకం దాదాపు 70,000 హెక్టార్ల వరకు కూడా పండించడం జరుగుతుంది. అంటే దాదాపు వరి పండించే ప్రాంతంలో 75% వరకు కూడా ఈ యొక్క 1121 అనే రకాన్ని పండించడం జరుగుతుంది. ఇది మన జిల్లాకు అనుకూలంగా ఉంది. మొదటగా ఏంటంటే దీని యొక్క కాలపరిమితి ప్రధానంగా 135 నుంచి 140 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకం కాబట్టి మనకి అదే మన విజయనగరం జిల్లాకు అనుకూలంగా ఉంది కాబట్టి దాదాపు 75% వరకు కూడా ఈ రకాన్ని మాత్రమే పండించడం జరుగుతుంది. ఈ రకం దాదాపు అన్ని అననుకూల పరిస్థితుల్లో కూడా దాదాపు 25 నుంచి 30 క్వింటాళ్ళ దిగుబడినివ్వగలిగినటువంటి రకం. అదేవిధంగా చాలా వరకు ఏంటంటే బెట్ట పరిస్థితులను కూడా తట్టుకునేటటువంటి రకం కాబట్టి ఇది ఎక్కువగా పండించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదేంటంటే ఎద సాగుకు కూడా ఏదైతే మనం ఉడుపు ఉడిచే పద్ధతి కాకుండా ఎద సాగులో కూడా ఇది అనుకూలంగా ఉండి దాదాపు 30 క్వింటాల దిగుబడి ఇవ్వగలిగినటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి రకం కాబట్టి దాదాపు ఈ రకాన్ని ఎక్కువగా పండించడం జరుగుతుంది. అదేవిధంగా దీంతోపాటు మిగతా 25%కు చూసుకున్నట్లయితే ఉన్నటువంటి రకాల్లో ప్రధానంగా సోనా మసూరి BPT 3291 అనే రకం దీన్ని ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇది ఒక 5% వరకు కూడా ప్రాంతంలో పండించడం జరుగుతుంది. దీంతోపాటు BPT 5204 అంటే సాంబా మసూరి అంటాం. ఇది దాదాపు 140 నుంచి 145 రోజుల కాలపరిమితి కలిగిన రకం. ఇది చాలా వరకు ఏంటంటే గింజ తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని కూడా ప్రత్యేకంగా తినడానికి పండించడం జరుగుతుంది. ఇది కూడా ఒక 5% వరకు కూడా ఉంది. దీంతోపాటు కొన్ని ఏదైతే ముంపు ప్రాంతాల్లో కానీ అదేవిధంగా బొబ్బిలి రాజాం ప్రాంతంలో చాలా వరకు ఇక్కడ నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో మిగతా ప్రాంతంతో పోల్చి చూస్తే 15-20 రోజుల ముందే సాగు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఈ యొక్క MTU 1064 అమరా కానీ MTU 1061 ఇంద్ర కానీ ఈ 2 రకాలు వీటితో పాటు MTU 1224 అనే రకం కానీ అదేవిధంగా ప్రైవేట్ రకము కూడా కొంత సంపద స్వర్ణ అనే రకాన్ని కూడా రైతులు పండించడం జరుగుతుంది. ఈ రకాలన్నీ కూడా కలిసి ఇంకా దాదాపు ఉన్నటువంటి 15-20% వరకు కూడా పండించడం జరుగుతుంది. అయితే మన జిల్లాలో ప్రధానంగా ఈ యొక్క 1121 అనేది ప్రధానమైనటువంటి రకము ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఇదేంటంటే ఇప్పుడు కోత దశలో ఉంది కాబట్టి కోత దశలో ఉన్నప్పుడు ఈ వర్షాలు అననుకూల పరిస్థితులు ఉండడం కారణంగా వర్షాలు పడడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే పంట ఎక్కడైతే వర్షాలు పడిన దగ్గర మనం అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులు జాగ్రత్త పరచుకోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే కొంచెం రైతులు జాగ్రత్త పరచుకోలేక కోత కోసిన తర్వాత ఒకవేళ నీటిలో ఇది తడిచినట్లయితే మొలక వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఏంటంటే ఈ యొక్క ఉప్పు ద్రావణాన్ని 5% ఉప్పు ద్రావణాన్ని అంటే లీటర్ నీటికి 50 గ్రాముల చొప్పున ఉప్పు కలుపుకొని దాన్ని ఈ యొక్క వరి పనల మీద వర్షం తగ్గిన తర్వాత వరి పనల్ని పెట్టి దాని మీద పిచికారి చేసుకున్నట్లయితే ఈ మొలక రాకుండా ఉండేదానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. సరే, అయితే మనకి ప్రధానంగా ఇప్పుడు మనకి చాలా వెరైటీస్ గురించి మీరు చెప్పారు. ఈ వెరైటీస్ జిల్లాలో ఎక్కువగా పండే 1121 కావచ్చు, BPT కావచ్చు, ఇవన్నీ చెప్పారు మీరు. దీనికి సంబంధించి ఏమైనా తెగుళ్ళు వస్తే సో అప్పుడు ఎటువంటి మనకి కెమికల్స్ వాడితే ప్రయోజనం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సీజను పూర్తిగా అయిపోయింది. కానీ వరి పంట కాలంలో ఒకవేళ తెగుళ్ళు అనేది వస్తే BPT రకాలకి ప్రత్యేకంగా సన్నగింజ రకాలు వీటికి ఎక్కువగా ఈ యొక్క పూత దశలో కానీ ఈ యొక్క అదేవిధంగా పంట పండే దశలో కానీ అనుకూల వాతావరణ పరిస్థితులు అంటే ఎక్కువగా తుఫానులు కానీ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ దోమపోటు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఈ యొక్క దశను బట్టి తొలి దశలో కొంచెం అబ్జర్వ్ చేసుకొని పిచికారి చేసుకోవడం కానీ అదేవిధంగా ముందుగానే ఈ యొక్క తూర్పు నుంచి పడమర తీసుక కాలిబాటలు తీసుకోవడం కానీ
ఒకవేళ మందుల విషయానికి వస్తే తొలి దశలో అయితే బిప్రోఫెజిన్ అనే మందుని 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కానీ, అదేవిధంగా ఒకవేళ ఈ ఈ ఉధృతి పెరిగినట్లయితే పైమెట్రజామ్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, అదేవిధంగా ఇతర మందులు మన దశను బట్టి పురుగు దశను బట్టి మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 11-21లో ప్రధానంగా ఏంటంటే ఈ పంట పండే దశలో ఎక్కువగా ఈ మానిపండు తెగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మనం ప్రధానంగా ఏంటంటే పూత దశలోనే పిచికారి చేసుకోవాలి. 50% పూత దశ ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క ఒకవేళ మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఉంటే ఇది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఆ దశలో ఈ యొక్క ప్రోపికొనజోల్ అనే మందునైతే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదంటే హెక్సాకొనజోల్ అనే మందునైతే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. సరే, అయితే మనకి ఇంకో విషయం మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 11-21 మనం ప్రస్తుతం ఎక్కువ సంవత్సరాలు పండిస్తున్నాం. అనేక అంటే 2014 నుంచి సంథింగ్ మనం పండిస్తూ వస్తున్నాం. అయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా కొనసాగించే అవకాశం ఉంది? అంటే దానికి రైతులు అనుకూల పరిస్థితులు ఉంటే ఎన్ని రోజులైనా దాన్ని పండించేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం ఫీల్డ్లో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వివిధ పరిశోధనా స్థానాల నుంచి విడుదలైనటువంటి కొత్త రకాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం ఈ సంవత్సరం నుంచే మనం డెమాన్స్ట్రేషన్స్గా FLDస్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మారిటేర్ నుంచి విడుదలైన MTU 1310 కానీ, అదేవిధంగా MTU 1321 కానీ, ఈ 2 రకాలు కూడా మనం ఈ సంవత్సరం ప్రథమ తరహా ప్రదర్శన క్షేత్రాలని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా 11-21తో MTU 11-21తో పోల్చి చూసినప్పుడు ఇవి దిగుబడి పరంగా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. 13-21 దాదాపు 15 కేజీలు 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వస్తే, ఈ యొక్క 13-21 అనేది 19 కేజీలు, అదేవిధంగా 1310 అనే రకము దాదాపు 19.5 కేజీల వరకు కూడా రావడం జరిగింది ఈ యొక్క 25 చదరపు మీటర్లలో. కాబట్టి 2 రకాలు ఆశాజనకంగా ఉన్నాయి. రైతులు ఈ 2 రకాలని ప్రత్యామ్నాయంగా పండించుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఈ రకాలు వేసినప్పుడు ఏంటంటే కొంచెం పొడుగా 11-21తో పోల్చి చూసినప్పుడు ఒక 7-8 సెంటీమీటర్లు అధికంగా పొడవు పెరగడం జరుగుతుంది. కాబట్టి నత్రజని వినియోగాన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తక్కువ నత్రజని వినియోగించుకొని పండించుకున్నట్లయితే ఈ 2 రకాలు కూడా మనకు ఈ యొక్క 11-21 ధీటుగా దానికంటే అధిక దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకాలుగా చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి వరి పంట అయిన తర్వాత చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ పంటలు వేసి, ఎందుకంటే ఒకప్పుడు మనకి పెసలు మినుములు ఎక్కువగా వేసేవారు. అయితే దీనికి బదులు ఏ పంటలు ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనకి లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనరల్గా చాలామంది వరి పంట ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత ఎక్కువగా మనకి పెసలు మినుములు వేస్తుంటారు. ఇవి కాకుండా ఏ పంటలు వేసుకుంటే మనకి ఎక్కువగా రైతుకి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది? అంటే ప్రత్యేకంగా అంటే నీటి వసతి, అదేవిధంగా మన నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. నీటి వసతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన మొక్కజొన్న చాలా వరకు లాభదాయకంగా ఉంది. రబీలో మొక్కజొన్న వేసినప్పుడు దాదాపు 32-33 నుంచి దాదాపు 40 క్వింటాళ్ళ వరకు కూడా సరాసరిన దిగుబడి రావడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కజొన్న పండించుకుంటే ఏంటంటే మనకి చాలా వరకు ఆశాజనకంగా దాదాపు మినిమం రబీలో ఒక 50 నుంచి 55-60 వేలు వరకు కూడా ఒక రైతుకి ఎకరానికి మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానికి ఏంటంటే మనం మినుము పెసర పండించే విధంగా నీటి వసతి లేకుండా పండించలేము. బోర్ల కింద కానీ లేదంటే చెరువుల కింద కానీ ఒక 2-3 తడులు నీరు ఇవ్వగలిగిన దగ్గర ఈ మొక్కజొన్నను ఆశాజనకంగా పండించుకోవచ్చు. అదేవిధంగా జీరో టిల్లేజ్ పద్ధతిలో ఈ యొక్క చోడిని కూడా మనం ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఈ చోడి పంటకు కూడా చివరలో 1 లేదంటే 2 నీటి తడులు ఇస్తే ఇది కూడా దాదాపు 10-12 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి ప్రత్యామ్నాయ పంటగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్తిగా వర్షాధారంగా ఒకవేళ రైతులు పండించాలి వరి మాగాణుల్లో అనుకుంటే మనం ప్రత్యేకంగా మినుము పంటకి చూసినట్లయితే మినుము పంటకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కట్టిజనం విత్తనోత్పత్తి చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇది మనం 2016-17 నుంచి కూడా దీని మీద క్షేత్ర పరిశీలనలు, అదేవిధంగా ప్రథమ తరహా ప్రదర్శన క్షేత్రాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు స్లోగా ఈ యొక్క ఏరియా కూడా మన జిల్లాలో పెరుగుతూ ఉంది. ఇది దాదాపు మనం మినుముకి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క వరి మాగాణుల్లో పండించుకోవచ్చు. మినుము చేసే విధంగానే ఈ యొక్క కీలక యాజమాన్య పద్ధతులు చేసుకుంటూ వెళ్ళినట్లయితే దాదాపు 6-7 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడిని ఇవ్వగలిగిన రకాలు ఉన్నాయి. కాబట్టి మినుము పంటకి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కట్టి జనుము విత్తనోత్పత్తి చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఈ మధ్య ఈ కట్టి జనుముకి డిమాండ్ కూడా బాగా పెరుగుతూ ఉంది.
దీనికి ఆయిల్ పర్పస్ కానీ అదేవిధంగా మన ఖరీఫ్లో వరికి ముందు ఈ యొక్క పచ్చిరొట్టగా వేయడానికి కానీ విత్తనానికి చాలా గిరాకీ ఉంది కాబట్టి దాదాపు ఒక క్వింటాల్ 6 నుంచి 7 వేలు వరకు కూడా పలకడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే దాదాపు మినుము పంటతో పోల్చి చూస్తే దాదాపు మనకి ఎకరానికి ఒక 40,000 వరకు ఆదాయము, అంటే నికర ఆదాయం చూసుకుంటే 30-35 వేలు వరకు కూడా నికర ఆదాయం కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కట్టె జనుము విత్తనోత్పత్తిని మనం మినుము పంటకి ప్రత్యామ్నాయంగా మనం చేసుకోవచ్చు. సరే, అయితే ప్రధానంగా మీరు కట్టి జొన్న అని చెప్తున్నారు, మొక్కజొన్న వేసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. అంటే ఎటువంటి జాగ్రత్తలు కావచ్చు, అదే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఎక్కువ ప్రొడక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రైతులు? అంటే ఈ కట్టె జనుము మనం చేసినప్పుడు ఏంటంటే కీలక యాజమాన్య పద్ధతులు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే వరిలో పంటలో వేసినటువంటి ఎరువులనే మనం ఈ పంట తీసుకొని పెరగాలి. కాబట్టి దీనికి ఏంటంటే ప్రత్యేకంగా మనం ఈ యొక్క ఆకుల ద్వారా అందించేటటువంటి పోషకాలను అయితే తప్పనిసరిగా అందించాలి. తొలి దశలో అంటే మనం ఈ యొక్క విత్తనం జల్లినటువంటి 15-20 రోజుల సమయంలో ఒకసారి ఈ యొక్క 3-19 అనే ఎన్పికే నీటిలో కరిగేటటువంటి ఎరువు ఉంటుంది. ఇది 1 కేజీ నుంచి 2 కేజీల వరకు కూడా ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పంట మీద పిచికారి చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఏంటంటే మనం నేల ద్వారా అందేటటువంటి పోషకాలతో పాటు ఈ ఆకుల ద్వారా అందించడం ద్వారా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తొలి దశలో అదేవిధంగా ఈ యొక్క చిత్త పురుగులు కానీ అదేవిధంగా రసం పీల్చే పురుగులు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి కూడా ఈ ఎసిఫేట్ అనే మందును కానీ లేదంటే ట్రైజోఫాస్ అనే మందుని, ఎసిఫేట్ అయితే 1 గ్రాము లీటర్ నీటికి, అదే ట్రైజోఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులను మనం యాజమాన్యం చేసుకోవచ్చు. అదేవిధంగా తరువాత దశలో అంటే పూత దాటి పిందె వచ్చిన తర్వాత మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఈ విత్తనోత్పత్తి చేసేటటువంటి ఈ కట్టె జనుములో ఈ యొక్క స్పోడాప్టరా ఎక్కువగా ఆశించేటటువంటి అవకాశం ఉంది. ఇదేంటంటే అదేవిధంగా స్పోడాప్టరాతో పాటు మారుకా కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఈ యొక్క పూతని పిందెల్ని గూడుగా కట్టి మధ్య నుండి తినివేయడం జరుగుతుంది. దీనికి తప్పనిసరిగా మనం ఒక మందుని ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని అయితే 80 గ్రాములు 1 ఎకరానికి కానీ, లేదంటే క్లోరాంటినిల్ప్రోల్ అయితే 60 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కానీ 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా పిందె వచ్చిన తర్వాత పిందె వృద్ధి చెందడానికి, అదేవిధంగా అధిక గింజ దిగుబడి రావడానికి ఈ మల్టీకే అంటే పొటాషియం నైట్రేట్ అనే మందు మనకి ఇది కూడా నీటిలో కరిగేటువంటి ఎరువు. దీన్ని దాదాపు ఒక 2 కేజీలు అంటే 10 గ్రాముల లీటర్ నీటికి చెప్పిన కలుపుకొని ఎకరం పొలంలో మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పిండి కూడా బాగా పెరిగి దాదాపు 6-7 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు విజయనగరం జిల్లాలో మనం తరచుగా చూసే పంటల్లో అంటే వరి తర్వాత అటు వేరుశెనగ కావచ్చు, చెరకు కావచ్చు, ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మనకి పెద్దగా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే మొక్కజొన్న కనిపిస్తున్నాయి, అదేవిధంగా ఇతర పెసలు కావచ్చు, మినుములు కావచ్చు, మళ్ళీ వరే, ఇటువంటి వాటిపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతాంగం ఎక్కువ కూడా ఎక్కడైతే తనకి కాస్త ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో అయ్యే పంటలు పండించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మనకి ఈ వేరుశెనగ కావచ్చు, చెరుకు కావచ్చు ఎందుకు కనుమరుగవుతోంది, ఎందుకు అసలు దాన్ని పండించడానికి రైతులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనే విషయాన్ని మన లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఒకప్పుడు విజయనగరం జిల్లా సాయిల్కి సంబంధించి మనకి వేరుశెనగ కనిపించేది, చెరకు, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. కారణం ఏమంటారు? ప్రత్యేకంగా వేరుశెనగ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే దాదాపు 30,000 హెక్టార్లు అంటే 75,000 ఎకరాల వరకు కూడా వేరుశెనగ సాగు అనేది జరిగేది మన జిల్లాలో. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ వేరుశెనగ అనేది చాలా ప్రాంతం తగ్గిపోవడం జరుగుతుంది. జిల్లాలో రబీలో చూసుకుంటే ఒక 2,000 హెక్టార్లు, ఖరీఫ్లో ఒక 2,000 హెక్టార్లు, అంతకుమించి సాగు జరగటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వేరుశెనగ అనేది అంతగా లాభదాయకంగా లేకపోవడం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే దానికి ప్రత్యామ్నాయంగా మనకు మొక్కజొన్న అనేది బాగా అందుబాటులో ఉంది. వేరుశెనగ వేసినప్పుడు ఏంటంటే మనకు దాదాపు మన ప్రాంతంలో చూసుకుంటే రబీలో ఒక 8-9 క్వింటాళ్ళకి మించి దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదే మొక్కజొన్న దాదాపు 40 క్వింటాల వరకు వస్తుంది. నికర ఆదాయం పరంగా చూసుకుంటే చాలా బాగుంది. కాబట్టి ఈ తేలిక ప్రాంతంలో ఎక్కడైతే నీటి వస్తుందో అక్కడంతా కూడా మొక్కజొన్న అనేది చాలా వరకు రీప్లేస్ చేయడం జరిగింది. మన జిల్లాలో 30,000 హెక్టార్లు వేరుశెనగ ఉంటే ఈరోజు ఒకప్పుడు మన జిల్లాలో లేనటువంటి మొక్కజొన్న ఇప్పుడు దాదాపు 25,000 హెక్టార్ల వరకు కూడా విస్తరించబడింది నీటి వస్తే ఉన్న దగ్గర. ఇంకా చెరుకు విషయానికి వస్తే రకరకాలైన సమస్యలు ఉన్నాయి. దాని యొక్క సాగు ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం కానీ, ప్రత్యేకంగా కోత సమయంలో కానీ దానికి విపరీతం ఖర్చు జరగడం, అదేవిధంగా తీరా చూసుకునేటప్పటికీ ఈ దిగుబడులు సాధించినప్పటికీ కూడా అంతగా ఆదాయం రానటువంటి పరిస్థితి ఈ ఖర్చుల దృష్ట్యా.
కాబట్టి ఈ చెరుకుకి కూడా చాలా వరకు ఏరియా తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా చాలామంది రైతులు ఏంటంటే ఖరీఫ్లో వరి పంట వేసుకొని రబీలో మళ్ళీ వేరుశనగ కానీ లేదంటే మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మరలడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఇది కొంతవరకు సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కాకపోయినప్పటికీ పాలసీ పరంగా అంటే రికవరీ పరంగా టోటల్ ఖర్చు పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది అంతగా అనుకూలంగా లేదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే రైతులు ఈ యొక్క చెరుకు పండించే రైతులు బెల్లము అదేవిధంగా బెల్లం నుంచి రకరకాల ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. అటువంటి దగ్గర ఇది దాదాపు చాలా ప్రాఫిటబుల్గా ఉందనే చెప్పాలి. అయితే మన ప్రాంతంలో విజయనగరం జిల్లాలోనే చాలామంది రైతులు చెరుకు పండించి వాటి నుంచి బెల్లం పొడి, బెల్లము, అదేవిధంగా ఈ యొక్క బెల్లంతో సిరప్ కానీ ఇటువంటి రకరకాలైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఇది ప్రాఫిటబుల్గా ఉంది. కానీ ప్రత్యేకంగా పంచదార ఉత్పత్తికి ఫ్యాక్టరీలకు ఇచ్చినప్పుడు ఏంటంటే అంతగా లాభదాయకంగా లేదు కాబట్టి దీని ఏరియా కూడా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇది కూడా ఈ యొక్క చెరుకు అనేది మన ఉత్తర కోస్తా జిల్లాలో ప్రధానమైన పంటగానే ఉండేది. దాదాపు ఒక 20,000 హెక్టార్ల వరకు ఉండేది. అటువంటిది ఈ సంవత్సరం చూసుకుంటే 3,500 హెక్టార్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు చెరుకు పూర్తిగా ఒక వార్షిక పంట కాబట్టి దీనికి బదులుగా ఖరీఫ్లో వరి, రబీలో మొక్కజొన్న కానీ, వేరుశనగ, అదేవిధంగా జీరో టిల్లేజ్ పద్ధతిలో ఈ యొక్క చోడి కానీ ఇటువంటి పంటల్ని వేసుకోమని మనం కూడా కొంతవరకు సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే రైతులు కూడా వేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా మరి వేరుశనగ అంటే ఏదైనా కొత్త బ్రీడ్ వచ్చి మళ్ళీ వేరుశనగ పండించడానికి కానీ లేదంటే చెరకు పండించడానికి అవకాశం ఉందా సార్? అంటే చెరకుకి అయితే చెప్పలేం కానీ వేరుశనగకైతే ఖచ్చితంగా పెరుగుతుంది అనుకోండి. ఎందుకంటే నేల పరంగా చాలా రకంగా మంచి పంట ఇది వేరుశనగ. ఒకసారి వేరుశనగ పంట వేశారంటే నేల సారవంతత పరంగా చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి చాలా మంచి ఆశాజనకమైనటువంటి రకాలని కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరుగుతుంది. అవి కూడా మన జిల్లాలో కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే K1812 అనే రకం కదిరి లేపాక్షి కానీ, అదేవిధంగా ఈ నిత్యహరిత అనే రకం కానీ తిరుపతి నుంచి విడుదలైంది అది కానీ, లేదంటే విశిష్ట అనే రకం కానీ, ఈ 3 రకాలు కూడా ఇప్పుడు మనకు ఆశాజనకంగా ఉన్నాయి. రబీలో ఇవి మంచి దిగుబడిని కూడా ఇస్తున్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ వేరుశెనగ విస్తీర్ణం కొంతమేరకు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది లక్ష్మణ్ గారు మనతో చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా సుమారు అంటే ప్రస్తుతానికి మన రైతాంగం అంతా కూడా 11-21 రకం అయితే ఎక్కువగా పండిస్తుంది మన జిల్లాలో. రైతులందరూ కూడా ప్రస్తుతానికి ఇదే తింటున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే రైతులు ఇంకా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రత్యామ్నాయంగా వరికి ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నట్లయితే రబీ సీజన్లో ముఖ్యంగా మొక్కజొన్న వేసుకుంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మన సాయిల్కి సంబంధించి వేరుశనగ అయితే అంత కరెక్ట్ కాదు. అదేవిధంగా చెరకు వివిధ రకాల కారణాలతో చెరకు కూడా అలా వెనకబడుతుంది కాబట్టి మొక్కజొన్న ఎక్కువగా వేసుకుంటే, అదేవిధంగా కటికి జొన్న ఈ రెండు కూడా పంటలు ప్రత్యామ్నాయంగా పండించుకుంటే రైతులకు ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉంటుందని మొత్తం చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.